శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జగద్గురువుల లీలలను మీ వరకు చేర్చడానికే నేను చేస్తున్న ఈ నా చిన్ని ప్రయత్నం. నా ఈ ప్రయత్నానికి మీ అందరి ప్రోత్సాహం అవసరం. స్వామివారి లీల నచ్చితే అనను, స్వామివారి లీలను వివరించే నా ఈ విధానం నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నేను ఎప్పుడూ అడగలేదు సబ్స్క్రైబ్ చేయమని, ఇప్పుడు అడుగుతున్నా. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరితో చేపించండి. ఇక విషయానికి వస్తే, ఒక రోజున ఒక జ్యోతిష్యుడు కంచి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చేశారు. ఆయన పరమాచార్య స్వామివారితో ఇలా అన్నారు: నాది చాలా పెద్ద కుటుంబం, కానీ జ్యోతిష్య వృత్తిలో ఉన్న నాకు ఆదాయం చాలా తక్కువ. ఆ వచ్చే ఆదాయంతో నా జీవనం చాలా కష్టతరమవుతుంది. దయచేసి మహాస్వామి వారే ఒక పరిష్కారాన్ని చూపాలి అని చెప్పాడు. దానికి పరమాచార్య స్వామివారు, ఓహో, నీవు మీ తండ్రి గారు నివసించిన మీ పూర్వీకుల ఇంట్లోనే ఉంటున్నావా, లేక వేరే ఉంటున్నావా అని అడిగారు. దానికి ఆ జ్యోతిష్యుడు, లేదు స్వామి, ఆ ఇంట్లో మా అన్నగారు ఉంటున్నారు, నేను ఆ ఇంటికి పడమరణ ఉన్న వేరే ఇంట్లో ఉంటున్నాను అని చెప్పాడు. వెంటనే పరమాచార్య స్వామివారు, అలాగా, నీవు పడమరణ ఉన్న ఇంట్లో ఉండవద్దు. మీ పూర్వీకుల ఇంటికి తూర్పున ఒక పాత గోశాల ఉన్నది, అక్కడ కుటీరము వేసుకొని నివాసం ఏర్పరచుకోండి. నీ పూర్వీకులు అందరూ అక్కడ గోపూజ చేసేవారు, అందుకని మీరు ఆ గోశాల వద్దకు నివాసం మార్చుకోండి అని చెప్పి, ఇంకొక విషయం నీవు బాగా గుర్తుంచుకోవాలి, నీ దగ్గరికి జ్యోతిష్యం చెప్పించుకుందామని వచ్చిన వారి జాతకం చూసి నువ్వు గురుడు నీచం, శని పాపకారకుడు అంటూ గ్రహాలను దూషిస్తున్నావు. నీవు అలా అనరాదు. గురుడు అన్నింటికన్నా పెద్ద గ్రహం, సాక్షాత్తు దక్షిణామూర్తి రూపం. శని సూర్యభగవానుడి కుమారుడు, ఆయన కూడా ఐశ్వర్యకారకుడే. కానీ నీవు అతనిని పాపి అంటున్నావు. ఇవన్నీ అనేకన్నా మీ గ్రహములు ఉండవలసిన స్థానములలో లేవండి అంటే చాలు కదా. వివాహం కోసం వధూవరుల జాతకం కుదిరిందో లేదో చూడమని నీ దగ్గరకు తీసుకుని వస్తే నువ్వు అవి చూసి మొహం మీదే ఈ జాతకాలు కలవలేదు అని చెప్పడం కన్నా, వివాహానికి ఇంకా మంచి సమయం రావాలి అని సాధ్యమైనంత వరకు వారి మనస్సు నొప్పించకుండా మాట్లాడాలి. వివాహం విషయంలో నీవు వధూవరుల జాతకాలు కలవడం కన్నా వారి కులం, గోత్రం, మనస్సులు కలిశాయా లేదా అనేది ప్రధానంగా చూడవలసి ఉంటుంది. పూర్వకాలంలో జాతకాలు కలవడానికి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు అని సెలవిచ్చారు పరమాచార్య స్వామివారు. ఇది విన్న ఆ జ్యోతిష్యుడు చాలా ఆనందించి, నేను పరమాచార్య స్వామివారు ఎలా చేయమని చెప్పారో ఇక నుంచి అలాగే చేస్తాను అని చెప్పి ప్రసాదం తీసుకొని తృప్తిగా ఇంటికి వెళ్ళాడు. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా గ్రహాల మీదికి దైవదూషణ చేస్తూ ఉంటాం. తత్ఫలితంగా చేసిన పాపకర్మల వల్ల అనుభవించాల్సింది ఇంకా ఎక్కువే ఉంటుందని అందరూ గుర్తించాలి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.